జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట మండలంలోని పాఠశాలలో 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్ఫెండోజ్ మాత్రలను పంపిణీ చేశారు. డాక్టర్ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో కస్తూర్బా బాలికల పాఠశాలలో ఏఎన్ఎం అనురాధ మందులు పంపిణీ చేశారు. మండల విద్యాధికారి నీరజ, వైద్యాధికారి అనిల్ రెడ్డి మాట్లాడుతూ అపరిశుభ్ర ఆహారం వల్ల నులిపురుగులు ఏర్పడి రక్తహీనత, నీరసం వస్తాయని ప్రతి విద్యార్థి తప్పకుండా మందులు వాడాలని సూచించారు. 18వ తేదీన మళ్లీ పంపిణీ జరుగుతుందన్నారు. అపరిశుభ్రమైనటువంటి పదార్థాలు కడుపులోకి వెళ్ళినప్పుడు నులిపురుగులతోటి వచ్చేటటువంటి ఇబ్బందుల గురించి కూడా మీ అందరికీ తెలుసు. కడుపు నొప్పి రావడము, అటువంటి సమస్యలను నివారించడం కోసము తప్పనిసరిగా ఎప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. తినే ముందు హ్యాండ్స్ ఎప్పుడు టాయిలెట్స్ వెళ్ళొచ్చిన తర్వాత తినే ముందు ఏ విధంగా వాష్ చేసుకోవాలనేది కూడా మీకు తెలుసు. దానికి ఎటువంటి స్టెప్స్ ఉన్నాయో, తర్వాత ప్రతి సంవత్సరము 2 స్పెల్స్ మీకు టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. మీ హెల్త్ కోసమే కాబట్టి అందరూ కూడా వాటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే చెప్పండి, భయపడకుండా. మీరు రెగ్యులర్గా ఏమన్నా మందులు వాడుతున్నట్టయితే, మీకు ఏదన్నా ప్రాబ్లం కంటిన్యూగా దానికోసం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే తప్పనిసరిగా చెప్పండి. అప్పుడు వాళ్ళు ఆలోచించి ఇవ్వాలా వద్దా అనేది మన హెల్త్ సిబ్బంది వాళ్ళు చూసుకొని మీకు ఇస్తారు. డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మరియు మీ ఆరోగ్యం గురించి డాక్టర్ గారు ఇంత క్లియర్ గా చెప్పారు. ఎట్లా తినాలని చెప్పారు, ఎప్పుడు తినాలని చెప్పారు. వాళ్ళ ఎవరికైతే నేల్స్ పెద్దగా ఉన్నాయి వాళ్ళు చేతిలో పడి సూక్ష్మ క్రిములు ఉంటాయి. అవి మీరు అన్నం తినేటప్పుడు మన చేతులు దాంట్లో ఉంటాయి. ఆ క్రిములు పోయి దాంట్లో కలిసిపోయి మన కడుపులో నులి పురుగులు తయారవుతాయి. ఆ నులి పురుగుల వలన స్టమక్ పెయిన్, ఎనీమియా, ఇతర రోగాలు మనకు సంభవిస్తాయి.